సో ఈ రపరప ఇప్పుడు తాజాగా మరలా ఎక్కడంటే ఇదే కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో తాజాగా వెలిసినాయి ఫ్లెక్సీలు. ఎందుకు, ఏ సందర్భంలో అని అంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే పార్టీ అయినా కానీ స్ట్రాంగ్గా ఎందుకు చెప్పదు? ఎక్కడా కూడా ఏ ఒక్కరైనా సరే రప్ప అని ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వ సంగతి ప్రక్కన పెట్టండి, పార్టీ పరంగా మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అనే ఒక్క స్టేట్మెంట్ ఏ ఒక్కరైనా ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వరు. పైగా వైసీపీ వాళ్ళు ఇంకా దాన్ని డిఫెండ్ చేస్తూ ఉంటారు, దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇంతకీ ఏంటి అంటే ఒక వివాహ వేడుకంట జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. ఏది ప్రొద్దుటూరులోని ఏదో ప్రాంతం, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వాళ్ళ కుమార్తె వివాహం అట. ఏంటో చూద్దాం. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు జగన్మోహన్ రెడ్డి లేరు. నిన్న మధ్యాహ్నం రామేశ్వరంలో రైల్వే బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హెలికాప్టర్లో వచ్చిన జగన్ అక్కడి నుంచి కాన్వాయ్లో వివాహ వేడుకకి వెళ్ళారు. దారిలో కార్యకర్తల మధ్య తోపులాట, కాశీనాయన ఆశ్రమ గోడపై నిల్చున్న అభిమానులు కింద పడడంతో స్వల్ప గాయాలు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం జగన్ హెలిప్యాడ్ వెళ్లే క్రమంలో రిసెప్షన్ వేదిక వద్ద మరోసారి తోపులాట జరగడం. ప్రొద్దుటూరు పట్టణ ఠాణా 3 కానిస్టేబుల్ పి ధనుంజయ్ కింద పడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ఎక్స్రే తీయించగా ఎడమకాలు బెణిగినట్లు వైద్యులు తెలిపారు. సో ఈ పర్యటన ఆద్యంతం కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థులకు భయాన్ని సృష్టించిన మా జగనన్న 2029లో రప్ప వంటి రెచ్చగొట్టే నినాదాలు. ఇది పరిస్థితి. ఆ ఫ్లెక్సీలు, ప్లకార్డులు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు మరలా రప్ప అంటూ చివరికి అక్కడ తోపులాట. అక్కడ ఒక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్కి కాలికి గాయం, ఏదో ఏలు బోన్ ఫ్రాక్చర్ అయిందట. ఇది ఏం చేద్దామని అసలు రప్ప అని ఏంటి? 2029లో మేము గెలిస్తే రప్ప అంటారా? అంటే 2029లో గెలిస్తే వచ్చిన వాళ్ళ నెల రప్ప సమ్ముకుంటూ వెళ్ళిపోతారా? అంటే మమ్మల్ని సంపన్న బాబు అని మిమ్మల్ని గెలిపిస్తారు జనాలు, అంతేగా? ఇక వాళ్ళు చెప్పేది ఏంటి? మేము 2029లో వచ్చేస్తాం, రప్ప వేసేస్తాం. సరే మీరు అందరిని వేసేయండి బాబు అని చెప్పేసి జనాలు మిమ్మల్ని గెలిపిస్తారనమాట. ఎవడన్నా బుద్ధి ఉండవాడు ఎవరైనా సరే ఒక్కడైనా ఓటేస్తాడా? మొన్న వచ్చిన 11 స్థానాలకైనా ఈసారి ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. జనాలు ఈ రకమైన పద్ధతులతో చేస్తూ ఉంటే నేను నిన్ను చంపేస్తా అంటే ఎవడైనా ఓటేస్తాడా?